ఇప్పుడు ఏంటంటే అధికారం మన చేతిలో లేదు. పోనీ ఏమైనా అద్భుతాలు చేసిండ్రా ఈ 2.5 సంవత్సరాల్లో? బూతు మాటలు తప్ప అద్భుతాలు ఎక్కడున్నాయి? ఎక్కడన్నా డెవలప్మెంట్ మీద, వెల్ఫేర్ మీద ప్రజలకు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పినటువంటి 200, 500 ఇస్తానని మహిళలకు మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి దాన్ని మోసం చేశారు. రైతు భరోసా అని చెప్పి అక్కడ మోసం చేశారు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు చాలా ఉధృతంగా ముందుకెళ్తారు, ఉధృతంగా మాట్లాడుతారు. మాట్లాడినప్పుడు కొంతమంది బాగా మాట్లాడుతుండంటారు, కొంతమంది ఏమంటారు ఈయనకు అహంకారం ఎక్కువ అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. నేను అడుగుతాను మీ అందరికీ, కేసీఆర్ గారు ఎవరు? కేసీఆర్ గారు ఎవరు? మీ తండ్రి లాంటి వాళ్ళు. కేసీఆర్ గారు ఎవరు? జాతిపిత. ఆయన కన్న తండ్రి కదా, కేటీఆర్కు కన్న తండ్రి కదా. నువ్వు నీ కొడుకునో మీ అన్ననో మీ నాయననో అంటే నువ్వు ఊకుంటావా? ఇంటికాడ కొట్లాటైతే మరి అలా తండ్రిని పట్టుకొని పేగులు మెడలేస్తా, తొక్కుతా. ఇప్పుడు తొక్కడానికి కూడా పర్సనాలిటీ మనలాగా ఉండాలి కదా. తొక్కడానికి కూడా నేను మెడల్ వేసుకుంటా, దీనికి ఆ కోటిలాడనికే ముఖ్యమంత్రి పదవి ఇస్తాడు ఎవడన్నా? కాబట్టి ఒక 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 కొడుకుగా ఆ తండ్రిని అన్నప్పుడు ఆ కొడుకు బాధ, ఆవేదన ఎట్లుంటుందో అది గుర్తుకు పెట్టుకోకుండా అటు సైడ్ ఏమో వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు, కానీ మేము మాత్రం మాట్లాడొద్దు. ఇవి జరుగుతున్నాయి. కేసీఆర్ గారు 9 ఏళ్ళ పరిపాలన చేశారు. ఏ రోజన్నా బూత్ మాటలు మాట్లాడుతుండేనా? కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్, ఐటీ శాఖ మంత్రి ఉండే. ఆయన విశ్వవేదికల మీద ఎంతోమంది ఎంఐఎంల మధ్యన మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ చేయడానికి అద్భుతంగా మాట్లాడుతుండే. ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిండే ఇట్లా. మరి ఏ తండ్రి పట్టుకొని ఎవడో మాట్లాడితే ఏ కొడుకు ఊకుంటాడండి ఈ దేశంలో? అది కదా రక్త సంబంధం అనేది. కాబట్టి ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకోవాలి. రెండోది ఏంటంటే మన ప్రభుత్వం కండ్లు మూసుకొని వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఓ 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మనకు కూడా కొంత రిలాక్స్గా ఉండేటువంటి వాతావరణం ఉండాలి కదా. ఎప్పుడు చూసినా కానీ బిజీ 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 బిజీ, ఇక్కడ వరకు అక్కడ వరకు ఇదే పని అయిపోయి. ఓకే, ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, అద్భుతాలు జరుగుతాయి అనుకున్నారు, చుక్కలు చూపిస్తారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చినప్పుడు మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏ డిసిప్లిన్ అయితే మనం మెయింటైన్ చేసుకుంటూ పోతున్నామో అదే పద్ధతిలో కొంత డెప్త్కి వెళ్ళండి. ఎందుకంటే ఒక ప్రమాదమైనటువంటి గంటిక ఈ ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఇది మన యొక్క హక్కు. ప్రజాస్వామ్యంలో పౌరుని హక్కు. నాకు ఓటు అనేది నా జన్మ హక్కు. అది తీసేయడానికి వాడేవాడు. కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మనం ఇన్ టైంలో కూడా చేసుకోకపోతే వాడు పబ్లిష్ చేసిన తర్వాత నువ్వు ఏం చెప్పినా వినడు, వాడు డెమాలిష్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి దయచేసి మీకు అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కావాలంటే మళ్ళీ ఒక ట్రైనింగ్ పెట్టుకుందాం, మీకు డీటెయిల్గా పిన్ టు పిన్ మీకు ఇస్తాం. ఈరోజు మనం యాప్ మీరు ఎలక్షన్లో చూసారు. ఆ రోజు మనోడు సాయి మీకు ఒక యాప్ ఒకటి తయారు చేసి ఇచ్చారు. ఆ యాప్ ఇచ్చినప్పుడు ఏం చేశారు, ఆ పద్ధతి ప్రకారం మనం చేసుకుంటూ పోయినాం. అది చాలా బాగుంది. అది మళ్ళీ ఒకసారి మీకు యాక్సెస్ ఇప్పిస్తాం, దాని ప్రకారం చేసుకొని పోవాలి. దీంతోపాటు మెంబర్షిప్, ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో మీటింగ్ అయినప్పుడు డిజిటల్ మెంబర్షిప్ చేయాలి. ఎందుకంటే మన బస్తీలలో అందరూ చదువుకొని ఉన్నారు, యంగ్ పిల్లలు ఉన్నారు, మీకు కూడా అనుభవాలు ఉన్నాయి కాబట్టి. రెండోది ఏంటంటే, ఒకవేళ మనం డిజిటల్ చేస్తే ఏమవుతుందంటే మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు యాక్సెస్ చాలా దగ్గరగా డెవలప్ అవుతుంది.
రెండోది వాళ్ళ డీటెయిల్స్ రెసిడెన్షియల్ అడ్రస్తో పాటు వాళ్ళ ఫోన్ నంబర్ కానీ వాళ్ళ బర్త్డే కానివ్వండి అవన్నీ కూడా దాంట్లో వస్తాయి. మీకు వీలున్నప్పుడు వాళ్ళ బర్త్డే విషయం చెప్పుకోవడానికి కూడా మనకు ఆ వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇది మనకు జరగబోయేటువంటి కార్యక్రమం. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మనం ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వమే మళ్ళీ తిరిగి వస్తుంది. మనము చూస్తా 2.5 సంవత్సరాలు అయింది. చూస్తా ఇంకా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక మన దగ్గర మతం పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి ఉంటే ఏ పిచ్చి లేకుండా ఉన్న గుళ్ళని మనమే కట్టిస్తాం. మస్జిద్లకు మనమే సహకరిస్తాం, చర్చులకు మనమే సహకరిస్తాం, గురుద్వార్లకు మనమే సహకరిస్తాం. ఇక మనకంటే ఛాంపియన్ మాత్రం ఎవడు రానికే అవకాశమే లేదు. కాబట్టి మీ అందరికీ మీరు 12 ఏళ్ళు చూసారు, తల ఎత్తుకునేలాగా మిమ్మల్ని తయారు చేసినమే తప్ప ఎవరిని తల దించుకునేలాగానో లేకపోతే నాకు కోపం